ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అభిసుతం చూసేయండి. రెండు మూడొద్దులకెంచి ఓ పక్క వికారాబాద్ జిల్లాల కుండపోత వానలు దంచి కొడుతుంటే ఇంకో మోకనేమో భూకంపం వచ్చే వరకు మస్తుగా బుగులు పడుతున్నారు ఆడున్నోళ్ళందరూ. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలున్న రంగారెడ్డి, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్ ఊలల్లా ఎగిలి వారంగొచ్చిందట భూకంపం. 2-3 సెకండ్ల దాకా ఏదో భూమంతా అదిలినట్టు అనిపించే వరకు బుగులు పడి ఇళ్లకెంచి బయటికి ఉరికొచ్చిండ్రు పబ్లిక్ అందరూ. 4 గంటల రాత్రికి లేచినాము. లేస్తే గలగల వంకింది. 2-3 బండలు పడ్డాయి. ఏందబ్బా అని చూసినాము. 2-3 బండలు పడ్డాయి. 3 గంటల 58 నిమిషాలకు ఇట్లా ఒక చప్పుడు వచ్చింది. 2-3 సెకండ్లు భూకంపం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక ఎగిలివారంగా 3-4 గంటల నడమ కాబట్టి పబ్లిక్ అందరూ మంచి గాఢ నిద్రలున్నారట. కానీ ఉన్నట్టుండి దబేల్మని సప్పుడొచ్చే వరకు రోడ్డు మీదేమన్నా టక్కరైందా ఏందని నిద్రలకెంచి లేచి మస్తు పరేషానైనట. కానీ బయటికొచ్చి చూసే వరకు అర్థమైందట గది భూకంపమేనని. ఇక కొన్ని జాగలనైతే ఇంట్లున్న బోలు బోకెలన్నీ కింద పడ్డాయట. ఈ గిది చూసి ఇండ్లలున్న పబ్లిక్ అందరూ పానాలను కాపాడుకోవాలని బయటికి ఊరుకొచ్చిందట. అయితే అది వరకు సుతం వికారాబాద్ లా గిట్లనే భూకంపం వచ్చిందట. మళ్ళిప్పుడు చిన్న జర్క్ ఇచ్చినట్టయ్యే వరకు ఏమైతుందోనని మస్తుగా గుబులు పడుతున్నారట ఆడున్న పబ్లిక్. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే అడ్డగోలు వానలతోని ఆగమైతున్నారంటే మీదికెంచి వచ్చిన గీ భూకంపం చెయ్యబట్టి ఎప్పుడు ఏమైతుందోనని పానాలను అరిచేతులు పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారట ఆడున్న పబ్లిక్.